ఆండ్రే బార్బో ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ అన్నమాట. సో అతను రాసిన ప్లానెటరీ సైకిల్స్ పుస్తకంలోనే ఏంటంటే 2020లో పాండమిక్ వస్తుంది అని ప్రిడిక్ట్ చేశాడు. ఎప్పుడు రాశారు పుస్తకం? అతను 2019 కన్నా ముందే రాశారు. 2019లో హీ పాస్డ్ అవే, చనిపోయారు అతను. ఇంకేమేమి రాశారు ఆ పుస్తకంలో? ఇప్పుడు అర్జెంట్ గా తెరిచి చదవాలండి. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. అయితే ఆ పాండమిక్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా షాక్. ఏంటి బార్బో ముందే చెప్పాడు, కరెక్ట్గా అదే టైం పీరియడ్లో ఆ పాండమిక్ అనేది వచ్చింది అంటే ఇతని ప్రిడిక్షన్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ మేనిఫెస్టింగ్. అంటే అది అవుతున్నాయి, నిజంగా అవుతున్నాయి అనేది వాళ్ళకి అర్థమయ్యి ఇప్పుడు మీరు అన్నట్టే వాళ్ళు చదవడం మొదలుపెట్టారు అతని బుక్ని. చదవడం మొదలు పెడితే 2026 ఈ జూలై గురించి కూడా అతను బాగా రాశారండి, ఎక్స్టెన్సివ్గా రాశారు. 15వ తారీఖు నుంచి అంటే 15 జూలై 2026 నుంచి 25 జూలై 2026 వరకు ఈ 10 రోజుల టైం పీరియడ్ని కూడా వాళ్ళు బార్బో బాస్కెట్ అంటున్నారు. ఈ బార్బో బాస్కెట్లో ఇంటెన్స్గా ఉండే ఎనర్జీస్ 19 జూలై నుంచి 21 జూలై వరకు 3 రోజుల పీరియడ్. ఏం జరుగుతుంది ఇక్కడ 19 నుంచి 21 వరకు అంటే ఒక టెన్షన్ అనేది రిలీజ్ అవుతుందట. టెన్షన్ ఎనర్జీ ఏంటైతే టెన్షన్ ఎనర్జీ అయితే అందరూ టెన్షన్ అయిపోయి స్ట్రెస్ అయిపోయి దెబ్బలాడేసుకుంటారా, కొట్టేసుకుంటారా అంటే కాదు. ఈ టెన్షన్ ఎనర్జీ అనేది అవసరం దేనికంటే భూమి మొత్తం గ్లోబల్ డిప్రెషన్లో, ఫ్రాక్చర్డ్ ఎకానమీలో ఉంది ప్రజెంట్ చూస్తున్నాం. అండ్ ఓల్డ్ రాటన్ వ్యవస్థల్లో ఉన్నాయి ఇవన్నీ. ఇది బ్రేక్ అవుతూ అసలైన ప్రాస్పరస్ హ్యుమానిటీ రావాలి అంటే ఇక్కడ పేద ధనిక తారతమ్యాలు పోవాలి, ఆకలి చావులు కానీ అట్రాసిటీస్ చాలా చూస్తున్నాం. వీటన్నిటిలోంచి బయటికి రావడానికి వీటన్నిటికీ నో చెబుతూ భూమి మొత్తం భూమానవులందరూ కూడా ఆ స్ట్రెస్ లేదా ఆ టెన్షన్ ఎనర్జీని యూస్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథం వైపు అడుగు పెట్టడానికి ఆ 3 రోజుల పీరియడ్ అండి. అద్భుతం. సో ఆ టైంలో మనం 21 జూలైన సాయంత్రం 4:41 భారతదేశ కాలమాన ప్రకారం 3వ బూస్టర్ ధ్యానం చేస్తాం.